ప్రేజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులు అవుతుంది, కానీ ఐ విల్ ట్రై మై బెస్ట్ టు గివ్ ద మెసేజెస్ అండ్ ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. సో లెట్ మీ ట్రై మై బెస్ట్ బికాజ్ నాకు ఈరోజు అనిపిస్తూ ఉందన్నమాట. మా డాడీ సండే స్కూల్ తీసుకునేటప్పుడు హీ యూస్ టు ఆస్క్ లైక్ ద క్వశ్చన్స్. ఇంకా ఇన్ డెప్త్గా ఎప్పుడు డేక్స్ బైబిలే చదువుతుండే తను. డేక్స్ బైబిల్ చదివి 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 చదువుతూ ఉంటుంది అనమాట. సో ఈరోజు వెన్ ఐ వాజ్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, అయితే మనుగు అని అంటాం అనమాట. ఇన్ని మనుగుల వెండి, ఇన్ని మనుగుల బంగారం అని. మనుగులు అంటే 8 తక్కెళ్ళు అంట. 8 తక్కెళ్ళు అంటే ఏంటిది అని అంటే ఒక తక్కెళ్ళు ఎంత అని అంటే 150 తులములు. 150 తులములు అనమాట. 150 తులములు వచ్చేసి ఒక తక్కెళ్ళు. అట్లా ఒక మడుగు 8 తక్కెళ్ళు అనమాట. సరే, ఇంచుమించుగా డైరెక్ట్గా సో ఇలా వెళ్దాము అని అనుకుంటే అకార్డింగ్ టు ఏమంటారు మెజర్మెంట్స్ ప్రకారం చూసుకుంటే ఒక మడుగు వచ్చేసి 40 కిలోలు అని అనుకోవచ్చు అనమాట. ఒక మడుగు వచ్చేసి 40 కిలోలు. ఇది నేను ఐ వాజ్ జస్ట్ లుకింగ్ అట్ ఇట్ అండ్ స్టడీయింగ్ ఇన్ ఇట్. అయితే మీన్ వైల్ ఇంకా నా డైలీ పోర్షన్ అంటుంటా. నాకు ఎవరైనా చెప్పిండ్రు అని అంటే వాక్యము నేను వాళ్ళు చెప్పిండ్రనే చెప్తా. యాక్చువల్గా అయితే పేర్లు ఎత్తొద్దు అని అంటారు కదా. ఒకసారి నాకు ఒక క్వశ్చన్ ఉండే అనమాట. ఏమని అంటే ఎందుకు దేవుడు కర్రలు ఏరుకునే అతనికి పరిచయం ఏంటిది, సబాతు దినాన్ని వెళ్ళినప్పుడు ఆయనేం తప్పు చేయలేదు కదా, కానీ రాళ్ళతో వేసి చంపేశారు, రాళ్ళతో కొట్టి చంపేశారు. మళ్ళీ దావీదు ఎంతో పెద్ద తప్పు చేశాడు. మళ్ళీ తప్పుకి మళ్ళీ కప్పుకొచ్చుకోవడానికి మళ్ళీ ఆత్మహత్య హత్య కూడా చేపిస్తూ వచ్చినాడు. ఎట్లా అని చెప్పి, మరి ఎందుకు అలాగా అని చెప్పి అనుకుంటా ఉన్నా అనమాట. అనుకున్నప్పుడు నాకు క్యాలేబ్ అంకుల్ వాక్యం చెప్తా ఉన్నారు. వాక్యం చెప్తున్నప్పుడు నాతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు అనమాట. ఆ అంకుల్ చెప్పేటప్పుడు ఏమన్నారు అని అంటే, ఇలా క్వశ్చన్స్ ఉంటాయి, దేవుడు పార్షాలిటీ చూపించేవాడు కాదు, కాకపోతే ఏంటంటే యాటిట్యూడ్ అనేది ఇంపార్టెంట్. మా మేనేజర్ కూడా అంటుండే యాటిట్యూడ్ అని చెప్పి. ఎస్, యాటిట్యూడ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. మన యాటిట్యూడ్ అనేది ఈవెన్ ఇన్ అన్ ఆర్గనైజేషన్ ఇఫ్ యూ వర్క్ యువర్ యాటిట్యూడ్ స్పీక్స్ మచ్. అయితే ఇప్పుడు ఏమైంది అని అంటే ఆయన ఏమనుకున్నాడంటే కర్రలు కర్రలు ఏరుకోవడానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడులే దేవుడు, ఆయన యాటిట్యూడ్ ఇస్ టు లైక్ దట్ అనమాట. ఏమవుతుంది ఏం చేస్తాడు అంటే టేక్ ఇట్ ఈజీ లాగా, గ్రాంటెడ్ ఫర్ ఏమంటాడు ఏం చేస్తాడు అన్నట్టుగా అనమాట. అదే దావీదు మటుకు దేవా నన్ను క్షమించు అనే భయం భక్తి ఉంది, దేవుడి పట్ల ఆశ ఉంది. అమ్మో నేను తప్పు చేస్తున్నాను అని ఆ కాన్షియస్ ఉందన్నమాట. ఏం చేస్తాడు దేవుడు అని అనలేదు. ఆయన గొప్ప దేవుడు, దేవాది దేవుడు. ఆయనకి మందిరం కట్టాలని ఆశపడ్డాడు. మందిరం అంటే ఆయనకి ఇష్టము. అయితే ఆశ కలిగి ఉన్నాడు. దేవుడు అంటే భయము భక్తి ఉంది. మనం కూడా దేవుడు ఏం చేస్తాడులే, టీవీ చూస్తాంలే, లేకపోతే ఇంకేం చేస్తాడులే, దేవుడు ఏం చేస్తాడులే అంటే దేవుడు చేసి చూపిస్తాడు. అర్థమవుతుందా? ఏం చేస్తాడులే దేవుడు అని అంటే, సరే నాన్న నేను ఏం చేయను కదా, రా చేసి చూపిస్తా అని చెప్పి అక్కడ చంపబడ్డానికి కారణమైతే వచ్చినాడు అన్నమాట. ఇక్కడ ఎఫిషియన్స్ ఏమంటారు 4th verse 7th చాప్టర్లో ఏమని ఉంది అని అంటే, ఆయన మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము అంటే మెజర్మెంట్, ఆ కొలతను తగ్గట్టుగా ఆయన చొప్పున కృప ఇయ్యబడేను అని ఉంది. ఇంగ్లీష్లో చూస్తేనేమో బట్ అంటూ ఎవ్రీ వన్, ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ అంటున్నాడు అనమాట. ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఈజ్ గివెన్ గ్రేస్ అకార్డింగ్ టు ద మెజర్మెంట్ ఆఫ్ ద గిఫ్ట్ ఆఫ్ క్రైస్ట్. అది గ్రాంటెడ్ కృప, ఎవరి ఇండివిజువల్, ఇట్ ఈస్ అ గిఫ్ట్ ఆఫ్ క్రైస్ట్. ఆయన కృప ఎట్లుంది, ఈయన కృప ఎక్కడుంది, దావీదు మీద ఉన్న కృప ఏ విధంగా ఉంది, ఆ కర్రలు ఏరుకోవడానికి వెళ్ళిన అతని మీద ఉన్న కృప, ఇట్ వేరీస్ ఫ్రమ్ ఇండివిజువల్. ఇట్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ ఎవ్రీ వన్స్ ఏమంటారు యాటిట్యూడ్ అని కూడా చెప్పుకోవచ్చు. మన బిహేవియర్, మన విల్లింగ్నెస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకో ప్రేరేపణతోటి నేను మాట్లాడుతున్నాను. గంగక్క అని షీజ్ ఏమంటే వైశ్య కన్వర్టెడ్ అనమాట. తను బ్రహ్మం గారు ఏం చెప్తారు, షీఈస్ వెరీ డీప్ క్రిస్టియన్.
బ్రహ్మం గారు ఏం చెప్పారు తబిత, మొత్తం బైబిల్లో ఏంటిది రెవల్యూషన్లో ఉండిందో చూసి చెప్పారు కదా. ఏముంది చెప్పు, రెవల్యూషన్లో ఉంది. ఇప్పుడు ఎఫిషియన్స్ వెన్ ఐ వాజ్ రీడింగ్ ఇన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, నేను మీకోసం చదువుతాను. వై ఐఎమ్ టాకింగ్ ఇన్ తెలుగు, మైట్ బీ సమ్ ఆఫ్ ద పీపుల్ దే షుడ్ ఆల్సో నో what exactly, because some other countries also looking into this video. So let me say, ఇప్పుడు నేను తెలుగులో చెప్తున్నాను, and that previous one also if it's possible, if conversion from this Telugu to other language అని వస్తే మరి might be that language would be helpful for you. అయితే ఇక్కడ చూడండి, కాబట్టి ఇదేంటిది, శరీరం ఒక్కటే, 4th చాప్టర్, ఎఫిషియన్స్ 4th చాప్టర్లో శరీరం ఒక్కటే ఆత్మయు ఒక్కటే. ఇవన్నీ ఇట్లా చదువుతా అంటే పాట పాడినట్టే ఉంటుంది. బ్రహ్మం గారిది ఎండ ఏమన్నా ఎవరి మీద అక్కడ పడినా ఇక్కడ పడినా, తర్వాత ఎండ ఒకటే దగ్గర పడుతుంది, వర్షం ఒకటే దగ్గర పడుతుంది, పావనుడైనా ఏంటి, పండితుడైతే ఏంటి, బీదవాడైతే ఏంటి, గొప్పవాడైతే ఏంటి అని చెప్పి అట్లా పాట పాడుతూ ఉంటుంది కదా. సేమ్ అలానే ఎఫిషియన్స్లో ఉంది. ఏంటిది అని అంటే శరీరం ఒక్కటే ఆత్మయు ఒక్కటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కడే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. ఆత్మ ఒకటే శరీరం ఒకటే అనమాట. మనము నిరీక్షణ కొరకు మనం పిలువబడుతున్నాం. మనకి నిరీక్షణ ఉండాలి. నిరీక్షణ అంటే ఫెయిత్, హోప్, ఓకే, బిలీవ్ అన్నమాట. ఆ నిరీక్షణ మనకి ఇంపార్టెంట్. తర్వాత ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే. బాప్టిజం కూడా 2-3 సార్లు, పొద్దుగైన ఒకసారి, చిన్నగా ఉన్నప్పుడు ఒకసారి, బాప్టిజం ఒకటే. తర్వాత ప్రభు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే. ప్రభు ఒక్కడే. అవునా, ఎన్నో రూపాలు పెట్టుకుంటామమ్మా, కానీ ప్రభువు ఒక్కడే, ఈ సృష్టికర్త ఒక్కడే. నాకు ఎన్నో మాటలు ఉన్నాయి చెప్పడానికి, కానీ అకార్డింగ్ టు ద లిమిటేషన్ ఆఫ్ ద హ్యూమన్ ఐఎమ్ సేయింగ్ యూ ఆల్. అయితే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరిపై ఉన్నవాడై అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. దేవుడు మన లోపలికి వస్తాడనమాట. ఎవరు వస్తారు, ఎట్లా వస్తారు అన్నారు మనం అడగాలి. యేసు ప్రభువు బలవంతంగా రాడు లోపలికి. ఆయన హృదయం దగ్గర నిల్చొని ప్రేమతో తడుతున్నాడు. నేను రానా, పర్మిషన్ తీసుకోనా, ఆయనకి ఏం అవసరం ఉంది, కానీ హిస్ గేవ్ అస్ దట్ హోల్డ్, దట్ పర్మిషన్. రా దేవా అని అనడము ఆయనకి ఇష్టం అనమాట. నేను తొందరగా చదివితే ఎట్లుంది అని అంటే, ఇట్లా చదువుతా అంటే నాకు సేమ్ ఆయన పేరేం పేరు, అదే బ్రహ్మం గారు, మాది కూడా బంగేనపల్లియే. బ్రహ్మం గారు కాలజ్ఞానం రాశాడు అని అంటారు కదా. అయితే గంగక్క అంటది, ఆ అక్క పేరు రూత్, ఆ అక్క అంటది సేమ్ రెవల్యూషన్లో, ఎఫిషియన్స్లో ఆయన కూడా బైబిల్ చదివారు. బ్రహ్మం గారు చదివారు, ఏమంటారు మన గాంధీ గారు చదివారు, ఈవెన్ మన అంబేద్కర్ గారు చదివారు. చాలా మన బైబిల్ చదివితే నాలెడ్జ్ వస్తుంది. అండ్ ఆల్సో యూల్ ఇంప్రూవ్ యువర్ లాంగ్వేజ్. టక్కటక్కడ మనం చదువుతా అంటే నాకు అదే గుర్తొస్తుంది. శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కటే, ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరిలో తండ్రి అయిన దేవుడు ఒక్కడే, అందరిపై ఉన్నవాడై అందరిలో వ్యాపించి అందులో ఉన్నాడు. క్రీస్తు యేసు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. So this is what I want to say, and in future I'll elaborate, and thank you so much and praise the Lord.